నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన చాలా థ్యాంక్స్ అండి. మీకు ముఖ్యంగా మీకు తెలియజేసేది ఏమంటే లెన్స్కార్ట్ అనే కార్పొరేట్ వ్యవస్థ ధర్మాల్లో అడుగు పెడుతుంది. సో దీన్ని రాకుండా అడ్డుకోవాలని మా ప్రయత్నం అంతాను. ఒకసారి లెన్స్కార్ట్ వచ్చిందంటే దగ్గర 20 ఆఫీసర్ షాపులు ధర్మాల్లో ఉన్నాయి. మేమంతా కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆల్రెడీ అనంతపురం పట్టణంలో లెన్స్కార్ట్ అనేది రావడం వల్ల దగ్గర 30 షాపులు ఆల్రెడీ క్లోజ్ చేసేసారు. మన ఎగ్జాంపుల్ తీసుకుంటే మన ధర్మాల్లో మాంగల్ అనేది మాంగల్ అనే బట్టల షాప్ రావడం వల్ల బట్టల వ్యాపారులు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, ఎన్ని షాపులు తీసేశారు మా అందరికీ తెలుసు. సేమ్ అదేవిధంగా ఈ కిరాణా మర్చెంట్ వాళ్ళు కూడా ఈ మోర్ అనేది రావడం వల్ల లేదా డిమార్ట్ అనేది ఇంకా రాబోతుంది. ఇలా రావడం వల్ల ఎంతమంది ఇబ్బంది పడతారు, స్థానిక వ్యాపారులంతా ఇబ్బంది పడవలసి వస్తుంది. మేము కోరుకునేది ఏమంటే ఇలాంటి లెన్స్కార్ట్ వ్యవస్థని ధర్మాల్లో రానియకుండా ప్రభుత్వ అధికారులని ఎవరైతే ఉన్నారో మినిస్టర్ గారిని, గౌరవ మినిస్టర్ సత్యకుమార్ గారిని, హరీష్ గారిని, తర్వాత మధుసూదన్ గారిని, చిలక మధుసూదన్ రెడ్డి గారిని, తర్వాత టీడీపీ ఇన్ఛార్జ్ మైటాల శ్రీరామ్ గారిని, అపోజిషన్ లీడర్స్ అందరినీ కూడా మేము కోరుచున్నాము. మేము ఆల్రెడీ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు కూడా మా మద్దతు తెలిపారు, మేము మీకు సపోర్ట్ చేస్తామని. అయినా కూడా ఇక్కడ లెన్స్కార్ట్ వాళ్ళు నైట్ స్టాక్ అంతా దింపేసి వాళ్ళు నైట్ వర్క్ చేయడం జరుగుతుంది. ఒక 1 మంత్ ఆపేశారు వర్క్ చేయకోకుండా. మళ్ళా నిన్నటి నుంచి మొదలు పెట్టారు నైట్ తెలియకుండా వర్క్ చేయడము, స్టాక్ దించుకోవడము. ఇక్కడ వచ్చేసి ఇక బిల్డింగ్ ఓన్ రైట్ అయినటువంటి అతను చాలా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి ఎవరెవరితోనూ ఫోన్లు చేయించి వాళ్ళంతా బెదిరించడం జరుగుతుంది. ఫోన్లు చేయడం, మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు, ఇది మీరు సైడ్ అయిపోండి, మేము పెట్టుకుంటాం కార్పొరేట్ వ్యవస్థ ఇక్కడ లెన్స్కార్ట్ అనేది బెదిరించడం జరుగుతుంది. ఒకసారి ఆయన కూడా మేము పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాము. తర్వాత మాకు అందరి మద్దతు కావాలని కోరుకుంటాము. ఏవైతే అసోసియేషన్స్ ఉన్నాయో, బట్టల షాప్ అసోసియేషన్ కానీ, తర్వాత మొబైల్ షాప్ అసోసియేషన్ కానీ, తర్వాత ఏవైతే అసోసియేషన్స్ ఉన్నాయో కిరాణా షాప్స్ మర్చెంట్ అసోసియేషన్ కానీ అందరూ మాకు మద్దతు తెలవాల్సిందిగా కోరుచున్నాము. రేపు పొద్దున మన ధర్మవరం పట్టణంలో ఏ కార్పొరేట్ వ్యవస్థ వచ్చినా వాళ్ళందరూ కూడా మా సహకారం ఉంటుంది. మీ తరఫున వచ్చి మేము పోరాడతాము. దయచేసి మీరు కూడా మాకు వచ్చి సహకరించవలసిగా కోరుతున్నాము. ఈరోజు మనం ఈ వ్యవస్థను అడ్డుకున్నామంటే రేపు పొద్దున ఏదో డిమార్ట్ కావచ్చు, ఇంకోటి ఏదో బట్టలకు సంబంధించిన ఇది ఏదైనా షాపులు వచ్చినా, కార్పొరేట్ వ్యవస్థలు వచ్చినా మేము మీకు అందరికీ సపోర్ట్ చేస్తాము. మాకు సపోర్ట్ చేయండి. అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా మాకు మద్దతు తెలపాల్సింది కోరుచున్నాము. మీరు రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో మాకు లోకల్ వాళ్ళకి సపోర్ట్ చేయండి, ఇంపార్టెంట్ ఇవ్వండి. ఎవరో కార్పొరేట్ వ్యవస్థ ముంబై నుంచి వచ్చి లెన్స్కార్ట్ ఇక్కడ పెడితే వాడు 3000 షాప్స్ దగ్గర ఉన్నాయి. వాళ్ళు ఇచ్చే ఎంప్లాయ్మెంట్ ముగ్గురికి. మా దగ్గర అంతే 200 ఫ్యామిలీస్ బతుకుతున్నాయి. దీనిపైన పరోక్షంగా 1500 కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ. ఒకసారి మీరు బంద్ చేస్తే ఇది స్టార్ట్ చేస్తారంటే మేమంతా వీధిని పడాల్సి వస్తుంది. వాళ్ళ దాడి మేమైతే తట్టుకోవడానికి లేదు. కార్పొరేట్ లెవెల్లో వాళ్ళు ఇచ్చే అడ్వర్టైజ్మెంట్కి, వాళ్ళు ఇచ్చే ఆఫర్స్కి మేము తట్టుకొని బతకాలంటే చాలా కష్టంగా ఉంటుంది. మేము షాపులు క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఆల్రెడీ అనంతపూర్లో జరిగింది. ఇది దగ్గర 30 షాపులు క్లోజ్ చేశారు. అదేవిధంగా ఇక్కడ పరిస్థితి ఏర్పడుతుంది. కావున మీరు రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో మాకు కొంత సపోర్ట్ చేసి మా అభ్యర్థన వినియోగించుకోవాల్సిన మేము కోరుచున్నాము. అందరికీ ధన్యవాదాలు, హృదయపూర్వక నమస్కారాలు. మా విన్నపాన్ని మన్నించి మాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మా ఈ సమస్య ప్రతి ఒక్కరికి తెలుసు. ధర్మవరం పట్టణంలో దాదాపు 20 కుటుంబాలు ఆప్టికల్స్ వ్యాపారం మీద ఆధారపడి బతుకుతున్నాయి. 200 కుటుంబాలు దీని ఆధారంగా బతుకుతున్నాయి. ఈరోజు లెన్స్కార్ట్ అనే ఒక వ్యవస్థ ధర్మవరంలో వచ్చి మా స్థానికంగా దీని మీద ఆధారపడి బతికే వాళ్ళందరి కుటుంబాలని చిన్నాభిన్నం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మా సంఘం తరఫున మేము ఎప్పుడూ అభివృద్ధికి వ్యతిరేకం కాదు, స్థానికంగా ఉన్న వ్యక్తులకు కూడా వ్యతిరేకం కాదు. కాకపోతే ఇక్కడ 200 కుటుంబాలని నాశనం చేసి అభివృద్ధి అవుతుందంటే ఇది ఎంతవరకు సమంజసమో మీరే అర్థం చేసుకోవాలి. 200 కుటుంబాలు దాదాపు 1500 నుంచి 2000 మంది ఆధారపడి బతుకుతున్నారు ఈ వ్యవస్థ మీద. ఈ వ్యవస్థ ఇంతమంది రోడ్డును పడే పరిస్థితి వచ్చింది. ఇలాంటి అభివృద్ధి అని నన్ను అడుగుతున్నాను. మొన్న వస్త్ర వ్యాపారంలో ఒక ప్రముఖ సంస్థ వచ్చి ధనంజయ అన్నగారు చెప్పినట్టు ఎంతోమంది రోడ్డును పడ్డారు. ఇది దయచేసి ప్రతి ఒక్కరు కూడా మొన్న వస్త్ర వ్యాపారం, నిన్న ఎలక్ట్రానిక్స్ వ్యాపారం, ఈరోజు ఇది రేపు ఇంకోది. స్థానికంగా ఉన్న వ్యాపారస్తులందరినీ సంప్రదించండి. స్థానికంగా ఉన్న వ్యాపారస్తులు, స్థానికంగా ఉన్న ప్రజలు ఉంటుంది. ఎవరో ముంబైయో ఢిల్లీలో వాళ్ళు వచ్చి ఇక్కడ
వాళ్ళు సంపాదించుకొని జేబులో పెట్టుకొని పోతారు. స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎవరైనా కూడా మా విన్నపం ఒకటే, మేము ఇక్కడ లోకల్గా ఉండే వాళ్ళే మీకు మేము ఓట్లేసి గెలిపించుకునేది. ముంబై వాళ్ళు కాదు, ఢిల్లీ వాళ్ళు కాదు, ఇంకోరు కాదు. దయచేసి మేము గౌరవ ముఖ్యమంత్రి మంత్రివర్యులు సత్యకుమార్ గారికి, శ్రీరామన్న గారికి, మన జనసేన మధు అన్న గారికి, అందరికీ, ప్రతి ఒక్కరికి, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, ఆర్టీఓ గారికి, ప్రతి ఒక్కరికి విన్నవించాం. రాజ్యాంగంలో ఎవరు ఎక్కడైనా బతకచ్చు అనేది వాస్తవమే, మేము కూడా కాదనట్లేదు. కానీ అదే రాజ్యాంగంలో ఒక వ్యక్తి కానీ, సంస్థ కానీ వాళ్ళ వలన 10 మంది బాధింపబడినప్పుడు, అది ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, అదే రాజ్యాంగం ఆర్టికల్ 21 మనకి ఒక హక్కు కల్పిస్తుంది, వాళ్ళని అడ్డుకునే హక్కు. సో మేము మా హక్కుల కోసం మేము పోరాడుతున్నాము. మేము విన్నపించుకునేది ఒకటే, ఈ వ్యవస్థను నిలిపే వరకు మా పోరాటం ఆగదు, మా న్యాయ పోరాటం ఆగదు. మేము ఎవరికి వ్యతిరేకం కాదు, సదరు బిల్డింగ్ ఓనర్కి వ్యతిరేకం కాదు, స్థానిక దాంట్లో పనిచేసే వాళ్ళకి వ్యతిరేకం కాదు. మా వ్యతిరేకం అంతా కంపెనీ మీద. మా జీవనోపాధి కోల్పోతున్నప్పుడు మేము దీన్ని ఉపేక్షించే పరిస్థితే లేదు. దీన్ని నిలపకోకుంటే మేము రేపటి నుంచి రిలే నిరాహార దీక్షలు, తర్వాత ఆమరణ నిరాహార దీక్షలు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఒకవేళ అయినా కూడా దీన్ని ఆపుకోకుండా వాళ్ళు ఇంకా పెట్టాలని చూస్తే మేము ఆత్మహత్య చేసుకోవడానికి కూడా రెడీ ఉన్నాం. ఎందుకంటే 200 కుటుంబాల కోసము మేము చావడానికైనా సిద్ధంగా ఉన్నాము. మా బాధ, మా ఆవేదన, మా ఆరోధన మాకు మాత్రమే తెలుసు. బయట వ్యక్తులకి ఏదో చెప్తున్నారు, 200 కుటుంబాలు ఆధారపడి బతికే వాళ్ళు ఎక్కువ. 2-3 వాడు లెన్స్కార్ట్ అనే సంస్థ 2-3 ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. కానీ మేము 200 కుటుంబాలకు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం. ఎవరు గొప్ప మీరే అర్థం చేసుకోండి. సో మేము విన్నపించేది ఒకటే, మా రిలే నిరాహార దీక్షలు, మా పోరాటము, మా శాంతియుత పోరాటం మీడియా మిత్రులందరికీ నమస్కారం. మన ధర్మవరం పట్టణంలో ఈ ఆప్టికల్ అసోసియేషన్ తరఫున ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. దాదాపుగా మన ధర్మవరం పట్టణంలో ఆప్టికల్ సంబంధించి 20 ఆప్టికల్స్ ఉన్నాయి. దీని మీద దాదాపుగా 200 కుటుంబాలు బతుకుతూ ఉన్నాయి. సో ధర్మవరం పట్టణంలో ఒక కార్పొరేట్ వ్యవస్థ లెన్స్కార్ట్ అనే సంస్థను లోకల్లో ఉన్నటువంటి బాడుగకి ఇచ్చే రూములు ఇచ్చేటువంటి వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో మాలాంటి చిన్న బతుకులు వాళ్ళు ఏమవుతారంటే రోడ్డును పడవలసి వస్తుంది. కాబట్టి దీన్ని అందరూ గమనించి భవిష్యత్తులో మాకు ఎటువంటి ఇబ్బంది కలగకోకుండా ప్రజలు, అదేవిధంగా పాత్రికేయులు, రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరూ మాకి సపోర్ట్ చేయవలసిందిగా మా ఆప్టికల్ అసోసియేషన్ తరఫున వేడుకుంటున్నాము. కార్పొరేట్ వద్దు, లోకల్ ముద్దు. కార్పొరేట్ వద్దు, లోకల్ ముద్దు.